నమస్తే 214 న్యూస్ కి స్వాగతం. 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన జగన్. అక్రమ ఆస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టుకు భారీ బందోబస్తు మధ్య వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్టు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనతో ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగన్ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. భారీ ర్యాలీగా నాంపల్లికి చేరుకున్నారు. ఇటీవల వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి ఏసీబీ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. జగన్ రాక నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకొని న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతించారు. అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం ఏపీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చిన జగన్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జగన్ కోర్టులోకి అడుగుపెట్టారు. చివరిసారి 2020 జనవరిలో సీఎం హోదాలో జగన్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఇంతకాలం సీఎంగా బిజీగా ఉన్నానంటూ వ్యక్తిగతంగా హాజరు కావడానికి మినహాయింపు కోరారు జగన్. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో దీనికి ఏసీబీ కోర్టు అనుమతించలేదు. చివరికి నేడు ఏసీబీ కోర్టు వ్యక్తిగతంగా హాజరు కాలేదు. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన లోటస్ పాండ్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకొని తల్లి విజయమ్మను కలవనున్నారు.